నరసింహ ద్వాదశి కథ. హిరణ్యకశిపుడు అనే అసురరాజు తాను దేవతలకంటే గొప్పవాడిని అని భావించి భగవంతుడిని ద్వేషించేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తుడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఓం నారాయణాయ నమః అని జపించేవాడు. దీనితో కోపంగా ఉన్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో రకాలుగా హింసించాడు. పర్వతం నుంచి తోసినా, అగ్నిలో వేసినా, పాముల గుహలో పెట్టినా భగవంతుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడన్నాడు, అతడు అన్ని చోట్లా ఉన్నాడు. అప్పుడు స్తంభాన్ని చూపిస్తూ హిరణ్యకశిపుడు అడిగాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. కోపంతో స్తంభాన్ని కొట్టగానే ఆ స్తంభం నుంచి అద్భుతమైన అవతారంగా శ్రీ నరసింహస్వామి ప్రకటించాడు. అర్ధమానవుడు అర్ధసింహరూపంలో ఉన్న ఆ అవతారం హిరణ్యకశిపుడి అహంకారాన్ని నాశనం చేసింది. ఇది భగవంతుడు విష్ణువు తీసుకున్న శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి సాయంత్రం సమయంలో గడపపై చేతులతోనే హిరణ్యకశిపుడిని సంహరించాడు. దేవతలు ఇచ్చిన వరాలు చెదరకుండా ధర్మాన్ని నిలబెట్టాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడిని ఆశీర్వదించి నీవు భక్తుల్లో గొప్పవాడివి అని వరమిచ్చాడు. నరసింహ ద్వాదశి ప్రాముఖ్యం. ఈ సంఘటన జరిగిన పవిత్ర దినాన్ని నరసింహ ద్వాదశిగా పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం చేసి నరసింహస్వామిని పూజిస్తే భయాలు తొలగుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, ధైర్యం, భక్తి పెరుగుతాయి. జై నరసింహస్వామి. నమస్కారం.